ఎంజీ మెజెస్టర్ ఈ కార్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు. ఒకటి వాక్ అరౌండ్ వీడియో చూశారు అండ్ డ్రైవ్ ఇంప్రెషన్స్ కూడా చూసే ఉంటారు. విజార్డ్ ఎరగ తీసాడు, అసలు వెళ్ళి కేరళలో ఎక్కడో డ్రైవ్ కూడా చేశాడు. ఫైనల్గా నేను కూడా ఒకసారి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఈ కార్ అని చెప్పేసి తెప్పించాను. అండ్ ఈ వీడియోలో మెయిన్ నేను డ్రైవింగ్ గురించే ఫోకస్ చేస్తాను. మిగతావన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో లేస్తా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కొంచెం మాట్లాడుకుందాం మరి కంప్లీట్గా డ్రైవింగ్కి వెళ్ళకుండా. ఈ కార్ మనకి ఒకటే మోడల్లో ఉంటుంది, సావీ మోడల్. దీనిలో మీకు 4x2 అంటే 2 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు 2 వీల్ డ్రైవ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే కాస్ట్ వచ్చేసరికి 54,30,000 54,30,000 దా పడుతుంది ఆన్ రోడ్ హైదరాబాద్ లో. అదే మీరు టాప్ మోడల్కి వెళ్ళారనుకోండి, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్కి వెళ్తే మాత్రం దాని కాస్ట్ వచ్చేసరికి 59,20,000 రూపీస్ పడుతుంది హైదరాబాద్ లో ఆన్ రోడ్ మీరు తీసుకోవాలనుకుంటే. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది టాప్ మోడల్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్, ఎందుకంటే మీకు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ వస్తుంది. ఇంత పెద్ద కార్ ఆర్ వీల్ డ్రైవ్ ఉంటేనే బెటర్. మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీనిలో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి ఆఫ్ రోడింగ్ సంబంధించి, అవన్నీ మనం డ్రైవింగ్ లో చూపిస్తాం మీకు. ఈ కార్ మీరు రోడ్ మీద వెళ్తుంటే మాత్రం అందరు తిరిగి చూస్తూ ఉంటారు, అంత పెద్ద కార్ ఇది, చాలా పెద్ద సైజ్ కార్ ఇది. D+ సెగ్మెంట్ లో వస్తుంది, ఫుల్ సైజ్ ఎస్యూవీ. అండ్ ఇది మీకు సైజ్ వచ్చేసరికి దగ్గర 5 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. వీల్ బేస్ దగ్గర 3 మీటర్ ఉంటుంది, హైట్ 1.9 మీటర్ ఉంటుంది, వీటితో వచ్చేసరికి 2 మీటర్ వరకు ఉంటుంది. అంత పెద్ద సైజ్ కార్ ఇది. సో సిటీలో నడిపేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు మీరు. ఒకవేళ యూ టర్న్స్ ఇలాంటి చిన్న చిన్న రోడ్స్ లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంత పెద్ద కార్ మీరు టర్న్ చేయడం కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే ఇది మీకు ఆల్ వీల్ స్టీరింగ్ అయితే రాదు, కొద్దిగా మీరు తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ దీనిలో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. మన ఫార్చునర్ లాగా అడాస్ ఇలాంటివి లేకుండా అయితే లేవు, అన్ని ఉన్నాయి దీనిలో. మీకు లెవెల్ 2 అడాస్ తో వస్తుంది, 360 కెమెరాస్ ఉంటాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS, CBD, ట్రాక్షన్ కంట్రోల్, ఏవైతే మీకు సేఫ్టీ పరంగా ఫీచర్స్ కావాలో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా లుక్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పెద్ద MG లోగో, దాని కింద మనకి కెమెరా కనిపిస్తుంది. గ్రిల్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది ఈసారి. టైర్స్ కూడా చాలా పెద్ద టైర్స్ ఇవి, 19" టైర్స్. అన్ని వీల్స్ కి మీకు డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. ఓవర్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, కార్ సైజ్ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ కార్ కూడా మీకు హైట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు ఎక్కడానికి. ఇది ఆప్షనల్ అయితే కాదు, మీరు కొనగానే వచ్చేస్తుంది. అండ్ మీకు ఫ్రంట్ డోర్స్కి వచ్చేసరికి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్కి వెళ్దాం, ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం లుక్. బ్యాక్ సైడ్ నుంచి కూడా లుక్ చాలా బాగుంది. అండ్ ఈసారి గ్లాస్టర్ ప్లేస్ లో మెజెస్టర్ వచ్చింది బ్యాడ్జింగ్. అండ్ 4 వీల్ డ్రైవ్, ఇక్కడ బ్యాడ్జింగ్ కూడా వచ్చి 4 వీల్ డ్రైవ్ మోడల్. అన్ని ఉన్నాయి, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కానివ్వండి, ఇక్కడ మీకు వాషర్ ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి అయితే వస్తుంది, డిఫాగర్ ఉంది, వైపర్ ఉంది. అండ్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చారనుకోండి, ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేస్తే మనకి డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఓన్లీ ఒకటే ఆప్షన్, డీజిల్ ఇంజిన్ తోనే వస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి కెపాసిటీ 75 లీటర్స్ వరకు ఉంటుంది. యాడ్ బ్లూ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది. బూట్ విషయానికి వస్తే ఒకవేళ మీరు 3 రోస్ ఓపెన్ చేసి పెట్టారు అనుకోండి, ఒక 453 లీటర్స్ వరకు ఉంటుంది బూట్ స్పేస్. మీరు థర్డ్ రో క్లోజ్ చేస్తే దగ్గర మీకు 1250 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కొద్దిగా హుక్స్ కూడా ఇచ్చారు, ఏమన్నా మీరు తగిలించుకోవాలంటే ఇక్కడ తగిలించుకోవచ్చు. ఒకసారి మనం థర్డ్ రోకి వెళ్ళి చూద్దాం స్పేస్ ఎలా ఉందో. నాకైతే ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. లోపల అసలు డోర్ ఓపెన్ చేయగానే స్టిచ్చింగ్ చూడండి, స్టిచ్చింగ్ చాలా బాగా అనిపించింది. కాకపోతే కలర్ వైట్ కలర్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ స్టిచ్చింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి వైట్ కలర్ లో ఇచ్చారు. ఇది కూడా 2L కాంబినేషన్ అనమాట, బ్లాక్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు. వైట్ కాకుండా ఏమైనా వేరే లైట్ కలర్ ఇస్తే బాగుండేది. అండ్ ఇది కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ లాగా ఉంది, కానీ ఇది రియల్ కార్బన్ ఫైబర్ అయితే కాదు ఇది. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు JBL స్పీకర్స్ మొత్తం 12 ఉంటాయి దీనిలో. మనకి ఇక్కడ ట్విటర్ కనిపిస్తుంది, ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా మీకు చాలా ఉంది. అండ్ ఈ బటన్స్ కూడా బాగున్నాయి, మెటల్ లాగా కనిపిస్తున్నాయి. బ్యాక్ సీట్స్కి వచ్చాను. బ్యాక్ సీట్స్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు, అది బాగుంది, కానీ సీట్స్ కూడా పర్లేదు, కంఫర్టబుల్ ఉన్నాయి. కాకపోతే అండర్ టై సపోర్ట్ అయితే నిల్, అసలు మనం ఇలా కూర్చోవాలి. షార్ట్ రైడ్స్ అయితే చేయొచ్చు, లాంగ్ రైడ్కి అయితే కష్టం. ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఇచ్చారు, ఏమైనా పెట్టుకోవాలని బాటిల్ పెట్టుకోవచ్చు. స్పీకర్ ఉంది, AC వెంట్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లెగ్ రూమ్ పర్లేదు, మొత్తం కంప్లీట్గా ఇది బ్యాక్ చేసినా కానీ కొంచెం నాకు ప్లేస్ అయితే కనిపిస్తుంది. నా హైట్ 5'9" అలా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ హైట్ ఉంటే మాత్రం కొద్దిగా ముందు సీట్ తగలవచ్చు, ముందు సీట్ ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం అయితే లేదు. బాగానే ఉంది. బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు, షార్ట్ రైడ్స్కి, లాంగ్ రైడ్స్ అయితే కష్టమే. సెకండ్ రో అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. అండ్ మిడిల్లో మనకి అండ్ కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు హ్యాండ్ రెస్ట్కి. అండ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు, మరి అంత పెద్ద హంప్ అయితే ఏం లేదు. మిడిల్లో కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు, కాకపోతే బ్యాక్ అయితే మాత్రం చాలా హార్డ్ అయితే ఉంది. సీట్స్ అయితే మాత్రం నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. బ్యాక్ సైడ్ మీరు కూర్చోవాలనుకుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఇక్కడ కూడా కొంచెం అండర్ సపోర్ట్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి AC వెంట్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, అండ్ అక్కడ హుక్ ఇచ్చారు ఏమైనా కోట్స్ ఇలాంటి తగిలించుకోవడానికి. రీడింగ్ లైట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా సపరేట్ మనకి AC కంట్రోల్ ఉంది, మొత్తం 3 జోన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ సపరేట్ AC అడ్జస్ట్ చేసుకోవచ్చు, అన్ని కంట్రోల్స్ ఇక్కడ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, క్లోజ్ చేసి ఉంచారు.
డిజైన్ పాడవకుండా బయటకు కనపడకుండా ఇట్లాంటివి వస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, చిన్న ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివి పెట్టుకోవాలనుకుంటే ఛార్జింగ్ నుంచి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి నార్మల్ మొబైల్ ఫోన్స్ ఇలాంటి ఛార్జింగ్ పెట్టవచ్చు. టైప్ ఏ పోర్ట్స్ వస్తున్నాయి రెండు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ఇక్కడ గ్రాబ్ హ్యాండ్లు అయితే ఇచ్చారు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు హోల్డ్ చేయడానికి. ఒకసారి ఫ్రంట్ సీట్కి వెళ్దాం. ఫ్రంట్ సీట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. 12 ఎలక్ట్రికల్ అడ్జస్ట్ చేయొచ్చు, మసాజ్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటాయి, సీట్స్కి అన్నీ ఉంటాయి. ఫ్రంట్ సీట్స్ అయితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. డ్రైవర్ సీట్స్ అన్నీ మీకు ఆ స్క్రీన్ నుంచే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుంచే మొత్తం కంట్రోల్ చేయాలి. ఇక్కడ సరే మేజర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. లైక్ ఫ్యూయల్ క్యాప్ ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయొచ్చు, లాక్ అన్లాక్, అండ్ ఇక్కడ నుంచి మనం ఓఆర్ఎం కంట్రోల్ చేయొచ్చు. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తారు అనుకోండి మొత్తం మెర్సిడీస్ స్టైల్లో అయితే ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ గేర్ లివర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మెర్సిడీస్ స్టైల్ ఇది. సో ఇటు సైడ్ మీకు గేర్ లివర్ అయితే ఉంటుంది. గేర్ లివర్ మిడిల్లో అయితే లేదు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం బోనెట్ ఓపెన్ చేయొచ్చు. ప్రాపర్ గా డెడ్ ప్యాడ్లు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాబ్ హ్యాండిల్ చూడొచ్చు. ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ ఉంది, అండ్ డోర్ కి ఒక గ్రాబ్ హ్యాండిల్ ఉంది. ప్యాసింజర్ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూడా గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. ఇట్లా దీన్ని కూడా పట్టుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ప్యాసింజర్ సైడ్ కూడా మీకు సేమ్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి. ప్యాసింజర్ సీట్ కూడా సేమ్ మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మసాజ్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది. అన్ని ఫ్రంట్ 2 సీట్లకి అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఒకసారి వ్యాంటీ మిర్రర్ లైట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ సైడ్ ఖచ్చితంగా ఉంటుంది వ్యాంటీ మిర్రర్ విత్ లైట్. పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది. కంప్లీట్ గా మీరు ఓపెన్ చేయొచ్చు. కవర్ ఓపెన్ చేయడానికి సపరేట్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ గ్లాస్ ఓపెన్ చేయడానికి సపరేట్ ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది ఇది. సో మీరు ఎంత సైజ్ అయినా కానీ ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం గ్లోబాక్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. లోపల ప్లేస్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. కూలింగ్ ఫంక్షన్ కూడా ఏం లేదు. అండ్ ఇక్కడ 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకేమి స్టోరేజ్ స్పేస్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. కీ లాంటివి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని కంప్లీట్గా మీరు క్లోజ్ చేయాలన్నా కానీ కంప్లీట్గా ఇలా క్లోజ్ చేయొచ్చు. సో డిజైన్ అంటే లుక్ పాడవకుండా బాగుంది. ఇక్కడ కూడా మనకి హ్యాండ్ రెస్ట్ కింద కూడా కొంచెం స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇట్లా ఓపెన్ చేయాలి, కొంచెం స్టోరేజ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి కూలింగ్ ఫంక్షన్ అయితే ఏం లేదు. పార్సీ లాంటివి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కడైతే మనం చేతులు పెట్టుకుంటామో అక్కడ మొత్తం మనకి సాఫ్ట్ టచ్ చేసాయి. అండ్ ఇక్కడ 2 డైల్స్ అయితే ఇచ్చారు. ఈ వచ్చేసరికి 2 వీల్ 4 వీల్ డ్రైవ్ వీటన్నిటికీ మనం స్విచ్ అవ్వడానికి. ఈ వచ్చేసరికి డ్రైవ్ మోడ్స్ అనమాట. టెరైన్స్ ఉంటాయి కదా, స్నో, రాక్, మడ్ ఇవన్నీ ఉంటాయి కదా, శాండ్, ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు డ్రైవింగ్ మోడ్స్ అయితే చేంజ్ చేయొచ్చు. ఈ డైల్స్ ఇచ్చారు, ఇది కూడా బాగుంది. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈజీగా మనం డ్రైవింగ్ మోడ్స్ స్విచ్ అవ్వచ్చు. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మిడిల్లో అయితే ఇచ్చారు. ఇవసరి డిఫరెన్షియల్ లాక్స్ ఫ్రంట్, సెంటర్ అండ్ రేర్ 3 డిఫరెన్షియల్ లాక్స్తో వస్తుంది. ఆ ప్రైస్లో మీకు ఏ కార్లో ఉండవు. దీనిలోనే మీకు 3 డిఫరెన్షియల్ లాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బటన్ క్వాలిటీ కూడా చూడొచ్చు. మెటల్ టైప్లో ఉన్నాయి బటన్స్ అయితే. ఇవి హజార్డ్ లైక్ ఏసీ కంట్రోల్స్ ఇవి. అండ్ ఇది వస్తారు ఫ్యాన్, ఇది వస్తారు టెంపరేచర్ కంట్రోల్. ఇక్కడ కూడా మీరు ఫినిషింగ్ చూసారనుకోండి మొత్తం సాఫ్ట్ టచెస్. టాప్ అంతా సాఫ్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు మొత్తం సాఫ్ట్ టచెస్ ఉంటాయి. అండ్ ఈ స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు. వైట్ కలర్ స్టిచ్చింగ్ అయితే. ఈ వైట్ కలర్ వేరే కలర్ ఇస్తే ఎలివేట్ అయ్యేది ఇంకా కారు. అండ్ ఇది నాకు బాగా అనిపించింది. ఏసీ వెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దానిపైన కవర్ కూడా అది మెటాలిక్ ఫినిష్లో అయితే వస్తుంది. బాగుంది, ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. ఇది వచ్చేసరికి 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే అయితే వస్తుంది. ఇక్కడ నుంచే మీరు చాలా వరకు ఫీచర్స్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరా. ఇది వచ్చి మొత్తం కంప్లీట్ వ్యూ అయితే మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. 2D కూడా వెళ్ళొచ్చు మీకు కావాలంటే, 3D కూడా ఉంది. అండ్ మిగతా ఫంక్షన్స్ అన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చు, విండోస్ అడ్జస్ట్ చేయొచ్చు. ఈ సైడ్ మిర్రర్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి మనకి కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అది హ్యాపీ అని చెప్పొచ్చు. అవి కూడా మనకి టెస్లా కార్లకు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకునే విధంగా కాకుండా ఫిజికల్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మన టైర్ ప్రెజర్ ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు. యాంబియంట్ లైటింగ్ 64 కలర్స్ యాంబియంట్ లైటింగ్ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి మెమరీ సీట్స్ అన్ని ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు మసాజ్ కానీ మెమరీ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచే మీరు సెట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం మసాజ్ ఎలా పనిచేస్తుందో. వాళ్ళు 3 పెడదాం. బాగానే ఉంది. చాలా ఫంక్షన్ 8 దాకా ఉన్నాయి. మొత్తం 8 ఉన్నాయి. 8 మసాజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ సీట్ మెమరీ కూడా ఇక్కడే ఉంది. సీట్ మెమరీ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేయాలి. వీటికి బటన్స్ ఇస్తే బాగుండేది, ఫిజికల్ బటన్స్ ఇస్తే బాగుండేది. మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకునే విధంగా. మళ్ళీ మనం సీట్ వెంటిలేషన్ ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ ఉండవు. మళ్ళీ హోమ్కి వెళ్ళాలి, మెనూలో ఏసీ కంట్రోల్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి సీట్ వెంటిలేషన్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ క్లమ్జీగా అయితే ఉన్నాయి. ఇట్లాంటి బేసిక్ ఉంటాయి కదా, సీట్ వెంటిలేషన్ కానివ్వండి, సీట్ మెమరీ ఇట్లాంటివి ఫిజికల్ బటన్స్ ఇస్తే బాగుంటుంది, లోపల పెట్టకుండా తీసుకెళ్ళి. ఓవరాల్ కార్ అయితే మాత్రం చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఇంటీరియర్ కూడా చాలా లగ్జరియస్గా అయితే ఉంది. స్టిచ్చింగ్ ఒకటే నాకు కలర్ కొద్దిగా బాగా అనిపించలేదు, మిగతా అంతా బాగానే ఉంది.
అండ్ దీనిలో మనకి ఇది కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా 12.3 ఇంచ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ వీల్ విషయానికి వచ్చినా కానీ స్టీరింగ్ వీల్కి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వైపర్ అండ్ లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు కొన్ని. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా గేర్ సెలెక్టర్ అనమాట. గేర్ లివర్ మనకి ఇక్కడైతే ఉండదు, ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి, సేమ్ మెర్సిడీస్. అండ్ ఇక్కడ మనకి పెడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు. పెడల్ షిఫ్టర్స్ కూడా బాగున్నాయి. అండ్ బటన్స్ చూడొచ్చు, మీకు చాలా కనిపిస్తున్నాయి. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మనకి ఫ్లాట్ బాటమ్తో వస్తుంది. ఇక్కడ బటన్స్ చూస్తే ఇది వచ్చేసరికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్కి మొత్తం ఇక్కడ నుంచి మనం సెట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం మనకు కనిపిస్తుంది టైర్ ప్రెజర్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, యాడ్బుల్ లెవెల్ కనిపిస్తుంది. మొత్తం మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఫ్యూయల్ రేంజ్ 122 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది మొత్తం కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఒకసారి మనం ఇంకా డ్రైవ్ చేసి చూద్దాం ఈ కార్ని. మిగతావన్నీ ఇంకా డీటెయిల్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మెయిన్ ఇంకా డ్రైవింగ్కి వెళ్దాం. ఫస్ట్ మెజెస్టర్ డ్రైవ్ చేసేటప్పుడు ఫీలింగ్ ఏముంటుందంటే కమాండింగ్ పొజిషన్ అన్నమాట. మీరు కూర్చున్న పొజిషన్ చాలా బాగుంటుంది, రోడ్ అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది, చాలా హైట్లో కూర్చుంటారు. సస్పెన్షన్ బాగుంటుంది, సస్పెన్షన్ మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం రఫ్ రోడ్స్లో వెళ్తున్నాను నేను ఇప్పుడు, అంత ఎక్కువ ఏం టచ్ అవ్వవు మీకు. దీని మన ఫ్రంట్ ఇండిపెండెంట్ డబుల్ విష్ బోన్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసరికి మల్టీ లింక్ ఉంటుంది. చాలా బాగుంది సస్పెన్షన్ అయితే, గుడ్. అండ్ ఇంకొకటి స్టీరింగ్ వీల్. స్టీరింగ్ వీల్ మీకు చాలా లైట్ ఉంటుంది, హెవీ ఉండదు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ దీనికి. కాకపోతే లో ఎండ్లో మీరు క్విక్గా ఇలా ఓవర్టేక్ ఇలా చేయాలంటే మాత్రం లో ఎండ్ అంత పవర్ అయితే రావట్లేదు. 1500 RPM పైకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు మ్యాక్సిమం టార్క్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు హైవేస్లో క్రూజ్ చేస్తున్నారు అనుకోండి మంచి స్పీడ్స్లో, ఒక 80 అబోవ్, సో అక్కడ మీకు మంచి స్టేబుల్గా ఉంటుంది కారు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. దీని ఇంజన్ వచ్చేసరికి సేమ్ ఇంజన్ అయితే గ్లాస్టర్లో చూసాం అదే ఇంజన్ ఉంటుంది. 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్, 2 టర్బోస్ ఉంటాయి దీనికి. పవర్ వచ్చేసరికి 215.5 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 478.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సార్ మోడ్స్ చూద్దాం. లో స్పీడ్స్లో చాలా ఇబ్బంది పడుతుంది, మొత్తం స్పోర్ట్స్లో పెడదాం. EPS ఇప్పుడు డ్రైవ్ చేద్దాం, కొంచెం బెటర్ ఇందంతా కంపేర్ చేస్తే. స్టీరింగ్ కొద్దిగా హార్డ్ అవుతుంది, కొద్దిగా మనం స్పీడ్ పెంచే కొద్ది స్టీరింగ్ హార్డ్ అవుతుంది. మంచిది అది, హై స్పీడ్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం 80 స్పీడ్లో వెళ్తున్నాం, 80 to 100 మధ్యలో క్రూజ్ చేస్తున్నాం. అండ్ టార్క్ వచ్చేసరికి 2500 ఆ రేంజ్లో అయితే ఉంది. ఇది దీనిలో ప్లస్ పాయింట్, డీజిల్ కాబట్టి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది క్రూజ్ చేస్తున్నప్పుడు హైవేస్లో. ఇది మాత్రం డిసప్పాయింట్ చేయదు కార్ అయితే. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే దీనిలో మనకి 219 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఎక్కడ మీకు టచ్ అయిద్దని భయం అయితే ఉండదు. కంప్లీట్ ఆఫ్ రోడ్ కార్ కూడా. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఇలాంటివి వచ్చినా కానీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ చూడవచ్చు, టర్నింగ్ రేడియస్ అంత ఈజీగా మీకు టర్న్ అవ్వదు. చిన్న చిన్న గల్లీల్లో అట్లా మీరు యూటర్న్ చేయాలంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాలి. ఇనీషియల్ కొద్దిగా ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు. ఇంజన్ కూడా ఇబ్బంది పడుతున్న సౌండ్ అయితే వస్తుంటుంది మీకు క్యాబిన్లోకి. ఒకసారి దీన్ని మనం మొత్తం లాంచ్ చేసి చూద్దాం, అప్పుడు మనకి ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. 3000 RPM వరకు వెళ్తుంది, 4000 దగ్గర అప్ షిఫ్ట్ అవుతుంది. ఇనీషియల్గా ల్యాగ్ అయితే ఉంటుంది కొంచెం మీరు స్పీడ్ ఒక 80 అలా దాటారనుకోండి, అప్పుడు స్టేబుల్ అవుతుంది. అప్పటిదాకా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సార్ 0 to 100 కూడా చెక్ చేద్దాం. 0 to 100 అది చాలా టైం తీసుకుంటుంది. అది మళ్ళీ లాంచ్ చేద్దాం. 3000 RPM దూకుతుంది ఇట్లా. నైస్, చాలా స్లో ఉంది. రే అని వెళ్ళిపోయాం. ప్రజెంట్ ఇప్పుడు మనం 105, 110 మధ్యలో వెళ్తున్నాము. అండ్ ఎక్కడ వైబ్రేషన్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు, ప్రశాంతంగా వెళ్తుంది. ఇంజన్ కూడా ఏమి నాయిస్ చేయట్లేదు, చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. మీరు ఒకవేళ హైవేస్లో క్రూజ్ చేయాలనుకుంటే 100, 120 మధ్యలో స్వీట్ స్పాట్ దీనికి. ఓవరాల్ డ్రైవింగ్ గుడ్. ఒకవేళ మీరు హైవేలో డ్రైవ్ చేసే వాళ్ళైతే మాత్రం మీకు సూట్ అవుతుంది. ఆఫ్ రోడింగ్కి ఎక్సలెంట్ ఉంటుంది. మీరు సిటీలో ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళైతే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు. ఈవెన్ కార్ కూడా మీకు సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. యూటర్న్ దగ్గర అక్కడ కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న రోడ్స్లో ఒకవేళ చేయాలంటే. ఇంకా బాడీ రోల్ విషయానికి వస్తే ఇది ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ అండ్ ఎంత హైట్లో కూర్చున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం ఫీల్ అవుతారు బాడీ రోల్ అయితే. కాకపోతే సర్ప్రైజింగ్లీ మరీ అంత హెవీ అనిపించలేదు. లైక్ థార్ కానీ ఫార్చునర్ కానీ, థార్ రాక్స్లో ఫార్చునర్లో కూర్చున్నప్పుడు బాడీ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనిలో నాకు అంత అనిపించలేదు. సౌండ్ కూడా విందాం. JBL 12 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది, ప్రీమియం సౌండ్. ఒకసారి విందాం ఎలా ఉందో సౌండ్.
మైలేజ్ విషయానికి వస్తే హైవే మీద 10 to 11 వీళ్ళు క్లైమ్ చేస్తుంది. అండ్ సిటీలో వచ్చేసరికి 8 అలా అంటున్నారు, కానీ అంత రాకపోవచ్చు. మీరు నడిపేదాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇది టెస్టెడ్ వెహికల్ కాబట్టి దారుణంగా నడిపారు దీన్ని యావరేజ్ మైలేజ్ చూసుకుంటే 5 దాకా ఉంది. మీరు నడిపేదాన్ని బట్టి ఉంటుంది. మైలేజ్ అయితే యావరేజ్ మీరు 8 to 10 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కార్ నుంచి. సార్ మనం ఇంకా ఆఫ్ రోడింగ్ వెళ్దాం. ఆఫ్ రోడ్ చూద్దాం. ఇక మోడ్స్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉన్నాయి, ఈజీగా మనకి రావట్లేదు. ఇది ఆపేద్దాం ఫస్ట్. వచ్చే మోడ్ మనకి ఇది నార్మల్ మోడ్. అండ్ ఇక్కడ నుంచి మనం ఓన్లీ నార్మల్ స్నో అంతే. మీరు ఎంత తిప్పినా కానీ రెండే వస్తుంటాయి. ఒకవేళ మిగతా మోడ్స్కి మీరు వెళ్ళాలంటే మాత్రం సో ఇది 4-wheel డ్రైవ్లో పెట్టాలి. ఇక్కడ 4-wheel డ్రైవ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఒక 2 ఇంకా ఎనబుల్ అవుతాయి. ఇది వచ్చేసరికి శాండ్ మోడ్ అండ్ ఇది వచ్చేసరికి మధ్యలో ఇది రావట్లేదు, రాక్ మోడ్ అయితే రావట్లేదు. సో ఒకవేళ ఇది కావాలంటే మాత్రం క్రాల్ మోడ్ ఉంటుంది కదా, క్రాల్ మోడ్ యాక్టివేట్ చేయాలి. క్రాల్ మోడ్ ఏంటంటే మీకు ఆఫ్ రోడింగ్లో లైక్ క్రూజ్ కంట్రోల్ లాగా అనమాట. అదే మొత్తం కంట్రోల్లో తీసుకుంటుంది. మోడ్ ఎలా యాక్టివేట్ చేయాలో ఒకసారి మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, కొద్దిగా ఆఫ్ రోడ్కి వెళ్ళాక. అండ్ డిఫరెన్షియల్ లాక్స్ కూడా డిఫరెంట్గా యూజ్ చేయాలి మీరు. డిఫరెన్షియల్ లాక్స్ మొత్తం 3 ఉంటాయి. ఫ్రంట్ డిఫరెన్షియల్ లాక్, సెంట్రల్ అండ్ రేర్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ 2 వీల్ లాక్ అయితే రెండింటికి సేమ్ పవర్ వెళ్తుంది. సో మీరు ఏదైనా ఫ్రంట్ టైర్ ఒక చోట ఇరక్కపోయింది అనుకోండి, ఒక టైర్, ఇంకో టైర్ గాల్లో ఉన్నా కానీ మీరు బయటకి అయితే వచ్చేయచ్చు. సెంట్రల్ లాక్ ఎనబుల్ చేశారనుకోండి, సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్, ఫ్రంట్ కి బ్యాక్ కి 50% పవర్ అయితే వెళ్తుంది. చూడొచ్చు, ఫ్రంట్ కి బ్యాక్ కి సేమ్ పవర్ అయితే వెళ్తుంది. ఏదో బౌన్సింగ్. అండ్ ఇది వచ్చేసరికి రేర్ అనమాట. రేర్ కూడా సేమ్, రేర్ వీల్స్ లాక్ అయితే ఒక టైర్ ఇరక్కపోయినా కానీ ఇంకో టైర్ బయటకు రావడానికి అనమాట. సో దీని గురించి వీళ్ళు ఆల్రెడీ ఒక సెటప్ చేసి ఈ లాంచ్ ఈవెంట్లో చూపించారు. విజార్డ్ కూడా చేశాడు, క్రాల్ మోడ్ యూస్ చేశాడు. క్లిప్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇట్లాంటి రోడ్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటాయి. మనం రెగ్యులర్గా మనం ఎక్స్పీరియన్స్ చేసే ఆఫ్ రోడ్స్లో చేద్దాం. మనం ఇప్పుడు క్రాల్ మోడ్ ఒకసారి టెస్ట్ చేద్దాము. కొండలాగా ఉంది, అది ఎక్కిద్దాం, చూద్దాం. ఇది ఫస్ట్ క్రాల్ మోడ్ యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా బటన్ మిడిల్లో, CCO. దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఫస్ట్ అది చెప్తుంది ఇది ఎనబుల్ చేయండి, సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ అంటది. ఫస్ట్ దీన్ని ఎనబుల్ చేయాలి. చేసిన తర్వాత బండి న్యూట్రల్లో పెట్టాలి. బండి న్యూట్రల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్రెస్ చేద్దాం. బండి న్యూట్రల్లో పెట్టిన తర్వాత దీన్ని ప్రెస్ చేస్తాం అనుకోండి, మళ్ళీ డ్రైవ్లో పెట్టమంటుంది. డ్రైవ్కి వెళ్దాం, మళ్ళీ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, రాక్ మోడ్ కూడా మనకి సెలెక్ట్ చేయొచ్చు. మనం రాక్ మోడ్ కూడా వస్తుంది. ఇంతకుముందు రాక్ మోడ్ రాలేదు, ఇప్పుడు రాక్ మోడ్ కూడా వస్తుంది. నార్మల్ పెట్టేద్దాం. ఇది అదే వెళ్తుంది కార్, నేను ఏమి డిస్టర్బ్ చేయట్లేదు దాన్ని. అంటే స్లోగా వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది. కాకపోతే స్టీరింగ్ మన కంట్రోల్లోనే ఉంటుంది. మీరు యాక్సిలరేషన్ బ్రేకింగ్ అది తీసుకుంటుంది, కానీ స్టీరింగ్ మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ మీరు స్పీడ్ పెంచాలనుకుంటే ఇక్కడ నుంచి పెంచవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళిద్దో చూద్దాం. 4, 5, 6 మరీ ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది ఇది. ఇప్పుడు మేము వెళ్ళే దానికి స్పీడ్ సెట్ అవ్వదు, 4 ఎనఫ్. సో మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇది అదే వెళ్తుంది మొత్తం. ఇదంతా రోడ్డు చాలా దారుణంగా ఉంది, అది ఎక్కుతుందేమో చూద్దాం. ఎక్కేస్తుంది, అదే ఎక్కేస్తుంది. మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదని దాన్ని కంట్రోల్ ఇచ్చేసి క్రాల్ మోడ్ యాక్టివేట్ చేసేసి వదిలేస్తే అదే చూసుకుంటాను. ఇది ఓవరాల్గా MG మెజెస్టర్ డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం ఆఫ్ రోడింగ్ నాకు చాలా బాగా అనిపించింది. సస్పెన్షన్ చాలా బాగుంది, స్టీరింగ్ కూడా మనకి లో ఎండ్లో చాలా లైట్ ఉంది. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు మంచి కమాండింగ్ పొజిషన్ అయితే ఉంది. అండ్ ఈవెన్ హైవే క్రూజింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఇబ్బంది పెట్టిందంటే కొద్దిగా లో ఎండ్లో ఇబ్బంది పడతారు మీరు. లో ఎండ్ మీకు అంత పవర్ లేదు, ల్యాగ్ ఎక్కువ ఉంటుంది, ఇంజన్ కూడా అరుస్తుంది బాగా, వైబ్రేషన్స్ ఉన్నాయి కొంచెం, అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. కానీ మిగతా చోట అంతా చాలా బాగుంది. కారు డైమెన్షన్స్ కానీ, పెద్ద సైజ్ కారు అండ్ ఇంటీరియర్ కానివ్వండి, ఫీచర్స్ పరంగా అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఈ వెహికల్ గురించి ఇంకా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వెహికల్ మనం ప్రొవైడ్ చేసేసరికి రామ్ గ్రూప్ వాళ్ళు, బంజారా హిల్స్. ఒకవేళ మీరు ఇంకా డీటెయిల్స్ కావాలి, టెస్ట్ రైడ్ చేయాలన్న వెహికల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది MG మెజెస్టర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. బాయ్.